హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ రివిజన్ క్లాసెస్. సో ఇది 9th క్లాస్లో పార్ట్ 5 వీడియో. సో అలానే 10th సంబంధించి 21 లెసన్స్ ఉన్నాయి. సో ఈ 21 లెసన్స్ని చేయడానికి టైం సరిపోవడం లేదు. అందువల్ల నేను యాప్లో ఈ 21 లెసన్స్ని అన్లాక్ చేసి ఉంచాను. మీరు శశి అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇన్స్టాల్ చేసి యాప్లోకి వెళ్తే మీకు ప్రింట్ పీడిఎఫ్ ప్లస్ వీడియోస్ అనే ఒక కోర్స్ కనబడుతుంది. అందులో మీరు ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తే వీడియోస్లో 10th అనే ఫోల్డర్లో మీకు 21 లెసన్స్ అన్లాక్ చేసి ఉంటాయి. సో మీరు చూడండి లెసన్స్, మీరు ప్రిపేర్ కాని లెసన్స్ అందులో చూడండి. యాడ్స్ రావు, యాప్ కాబట్టి ఎలాంటి యాడ్స్ ఉండవు. సో 9th నేను కంప్లీట్ చేస్తాను. 17th విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం. సో ఇది నేను ప్రిపేర్ చేసిన బుక్లో ఉన్న బుక్లో ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో నేను పాయింట్స్ కూడా ఈ పీడిఎఫ్లో అవసరం లేనివి, అంటే ఇవి రివిజన్ కాబట్టి నేను దీంట్లో కొన్ని పాయింట్స్ అనేవి తీసేయడం జరిగింది. సో ప్రతి లైన్ కూడా కవర్ అయి ఉంటుంది బుక్లో. అలానే ఎవరికైనా కలర్ఫుల్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ లింక్ ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసి పర్చేస్ చేయొచ్చు. లేకుంటే నాకు 9494525644 నెంబర్కి ఫోన్పే చేసి కూడా మీరు వాట్సాప్ ద్వారా లేదా మెయిల్ ద్వారా పొందవచ్చు. సో చూద్దాం. 17 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం. లిబియా, మయన్మార్ ఇటీవలి కాలంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు బలంగా పోరాడుతున్న దేశాలు. లిబియా ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఉండగా మయన్మార్ ఆసియా ఖండంలో ఉంది. లిబియా ఉత్తర ఆఫ్రికాలో ఒక పేద దేశం. ఇది ఇటలీ వలస పాలనలో ఉంది. లిబియా అనేది ఇటలీ వలస పాలనలో ఉంది. 1951లో లిబియా స్వాతంత్రం పొందింది. స్వాతంత్రం పొందిన తర్వాత ఇటలీ అధికారాన్ని రాజు ఇద్రిస్కి బదిలీ చేసింది. ఇటలీ వలస పాలనలో లిబియా ఉంది. సో లిబియాకి స్వాతంత్రం వచ్చాక అధికారాన్ని రాజు ఇద్రిస్కి బదిలీ చేసింది ఇటలీ. ధనిక కొన్ని శక్తివంతమైన కుటుంబాల సాయంతో ఇద్రిస్ దేశాన్ని పాలించసాగాడు. లిబియా ప్రజలు వ్యవసాయం, ఎడారుల్లో పశువుల పాలనపై ఆధారపడ్డ వివిధ తెగలకు చెందినవారు. ఈ తెగలపై సంప్రదాయ జాతీయ నాయకుల కుటుంబాల ఆధిపత్యం ఉండేది. 1959లో లిబియాలో విస్తారమైన ముడిచెమురు నిల్వల్ని కనుగొన్నారు. 1969లో మువమ్మర్ గడాఫీ 70 యువ సైనిక అధికారుల బృందం లిబియాలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అధికారుల ఉద్యమం. ఈ 70 మంది అధికారుల బృందం తమని తాము స్వేచ్ఛా అధికారుల ఉద్యమంగా పేర్కొనేవారు. రాజు ఇద్రిస్ I దేశం నుండి పారిపోయాడు. లిబియా రాజు ఇద్రిస్ I దేశం నుండి పారిపోయాడు. సోషలిస్ట్ లిబియా గణతంత్రం. దేశంలో రాచరికాన్ని రద్దు చేసి సోషలిస్ట్ లిబియా గణతంత్రంగా ప్రకటించారు. ఈ మార్పుకి సైన్యం పూర్తి మద్దతు ఇచ్చింది. ఆర్సీసీ అంటే రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్. సైన్యంలోని 12 మంది సభ్యులతో కూడిన రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ నేతృత్వంలో ఈ ఉద్యమం నడిచింది. లిబియాని ఆధునిక సమసమాజంగా అభివృద్ధి చేయాలని ఈ కొత్త నాయకత్వం కోరుకుంది. ఇస్లాం మూలసూత్రాలు. ఈ నాయకత్వం అధిక ప్రజల మతం అయిన ఇస్లాం మూలసూత్రాల్ని అనుసరించాలని కోరుకుంది. లిబియా ప్రజల్లో అధిక శాతం పేదవాళ్ళు. వీరు పశుపాలనతో సంచార జీవితం గడుపుతుండేవారు. నిరక్షరాస్యత ఇక్కడ అధికంగా ఉండేది. లిబియాలో మహిళల పరిస్థితి పరదాలకే పరిమితం అయి ఉండేది. మహిళల్ని పరదాలకు పరిమితం చేసి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొననిచ్చేవారు కాదు. లిబియా అభివృద్ధి. కొత్త ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల లిబియా వేగంగా అభివృద్ధి చెందింది. చమురు వనరుల్ని జాతీయం చేసింది. సంచార జీవనాన్ని అంతం చేయడానికి పేద ప్రజలకు నీటి వసతి ఉన్న భూముల్ని ఇచ్చింది. దీనికోసం సాగు విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్య సేవల్ని అందించింది. చమురు లాభాల్లో కొంత ప్రజలందరికీ పంచింది. పెద్ద మొత్తం రాయితీతో అందరికీ గృహవసతి లాంటివి చేపట్టారు. మహిళలకు స్వేచ్ఛ, సమాన హోదా కల్పించడానికి సంస్కరణలు చేపట్టారు. వీటన్నింటి కారణంగా ఆఫ్రికా మొత్తంలో సామాజిక సంక్షేమంలో లిబియా అత్యున్నత స్థానాన్ని సాధించింది. లిబియాలో సగటు జీవితకాలం 50 నుండి 77 సంవత్సరాలకు పెరిగింది. నేడు అక్షరాస్యత, స్త్రీలు మరియు పురుషుల అక్షరాస్యత రేటు 90% పైగా ఉంది లిబియాలో ప్రస్తుతం. గడాఫీ ప్రభుత్వం ప్రజాస్వామిక సంఘాల్ని నమ్మలేదు. సమాంతర విప్లవ సంఘాల నాయకత్వ వ్యవస్థ. గడాఫీ రెవల్యూషనరీ కౌన్సిళ్లను నియమించి వాటి నియంత్రణలో ఉండే సమాంతర విప్లవ సంఘాల నాయకత్వ వ్యవస్థని ఏర్పరిచారు గడాఫీ. ఎన్నిక కాని ఈ నాయకుల నిర్ణయాల్ని ప్రజాస్వామిక సంఘాలు అమలు చేయాలి. ఫలితంగా ప్రజలు ఈ సంఘాల పట్ల ఆసక్తి కోల్పోయారు. ఆర్సీసీ రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ రాజకీయ ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడానికి, చిత్రహింసలు పెట్టడానికి,
చంపేయడానికి సైనిక శక్తిని ఉపయోగించుకుంది. లిబియాలో అనుమతి లేనివి పత్రికా స్వేచ్ఛ, కార్మిక సంఘాలు, ఇతర స్వతంత్ర సంఘాలు లాంటి వాటికి లిబియాలో అనుమతి లేవు. రాజకీయ పార్టీలకి అవకాశం లేదు. ఇతర రాజకీయ పార్టీలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, చమురు నిల్వలు, వ్యాపారం, వాణిజ్యాల్ని మొత్తంగా నియంత్రించే ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కొత్త మధ్యతరగతి వ్యాపారం, పరిశ్రమల్ని చేపట్టాలి అనే ఆసక్తి ఉన్న కొత్త మధ్యతరగతి వర్గం లిబియాలో ఏర్పడింది. కానీ ప్రభుత్వ విధానాలు, శక్తివంతమైన కుటుంబాల ఆధిపత్యం వల్ల ఇలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. వ్యాపారం, పరిశ్రమలు చేపట్టాలనే ఆసక్తి ఉన్న కొత్త మధ్యతరగతి వర్గం ఏర్పడ్డా ప్రభుత్వ విధానాలు, శక్తివంతమైన కుటుంబాల ఆధిపత్యం వల్ల ఇలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. 2010 ద్వితీయార్థం అరబ్ ప్రపంచంలో ప్రజాస్వామిక ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయడానికి అనేక ఉద్యమాలు చెలరేగాయి. ట్యునీసియా చిన్న దేశం. ఈ ఉద్యమాలు ట్యునీసియాలో మొదలై ఈజిప్ట్, లిబియా, యెమెన్, బహ్రెయిన్, సిరియా లాంటి దేశాలకు వ్యాపించింది. ఒక వ్యాపారి చనిపోవడంతో ట్యునీసియా పోరాటం మొదలైంది. ఫేస్బుక్ లాంటి వాటి ద్వారా ఈ ఉద్యమం బలోపేతం అయింది. అరబ్బు వసంతం 2010 డిసెంబర్లో మొదలైన అరబ్బు ప్రపంచంలోని నిరసనలు, ప్రదర్శనలు, యుద్ధాల విప్లవ తరంగం అరబ్బు వసంతంగా ప్రఖ్యాతిగాంచింది. ఇంపార్టెంట్. సో ప్రీవియస్ క్వశ్చన్. ఈజిప్ట్ ఈ దశాబ్దంలో ప్రజాస్వామిక విప్లవాన్ని చూసిన మరొక దేశం ఈజిప్ట్. లిబియాలో మార్పు. బెంఘాజీ లాంటి పట్టణాల్లో ప్రజా సౌకర్యాలు దారుణంగా ఉండేవి. చాలామంది ప్రజలు నిరుద్యోగులుగా ఉన్నారు. చాలా కుటుంబాలకు స్థిర ఆదాయం లేదు. ఈ దుర్భర పరిస్థితుల్ని పంచుకోవడానికి దేశ ప్రజలు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లను ఉపయోగించుకోసాగారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రసార సాధనాలు ప్రజా సమస్యల్ని పట్టించుకునేవి కాదు. బోయడా నగరం లిబియా ఈశాన్య ప్రాంతంలో ఉంది. బోయడా నగరం ఉంది. 2011 జనవరి ఆరంభంలో గృహ నిర్మాణంలో ఆలస్యాన్ని, రాజకీయ అవినీతిని నిరసిస్తూ కొందరు ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు ఇతర పట్టణాలకు వ్యాపించాయి. ఫిబ్రవరి నాటికి ఈ నిరసనలు హింసాత్మక రూపం దాల్చసాగాయి. పోలీసుల కాల్పులు. బెంఘాజీ పట్టణంలో పోలీసులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజల ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపడంతో కొంతమందికి గాయాలయ్యాయి. ప్రజల కూటమి. గడాఫీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రజలందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. భద్రతా దళాలు ప్రజలపై కాల్పులు జరపసాగాయి. స్థానిక రేడియో కేంద్రం. ప్రజలు స్థానిక రేడియో కేంద్రాన్ని ఆక్రమించుకున్నారు. ఆయుధాలు చేపట్టడం. సాధారణ ప్రజలు ఆయుధాలు చేపట్టారు. కొంతమంది సైనికులు కూడా ప్రజలతో కలిశారు. సైన్యం, వాయుదళం. గడాఫీ సైన్యాన్ని, వాయుదళాన్ని ఉపయోగించడంతో అనేక మంది ప్రజలు చనిపోయారు. సైన్యాన్ని, వాయుదళాన్ని ఉపయోగించడం వల్ల అమెరికా వంటి శక్తిమంత దేశాలు జోక్యం చేసుకొని గడాఫీ పాలనని అంతం చేసి తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తిని చూపాయి. దీని వెనుక లిబియాలోని అపార చమురు నిల్వల్ని చేజిక్కించుకోవాలనే కోరిక కూడా ఉంది ఇలాంటి శక్తిమంతమైన దేశాలకి. లిబియా అంతర్యుద్ధం. ఈ దేశాలు తిరుగుబాటుదారుల్లోని కొన్ని వర్గాలకి మద్దతు ఇచ్చి లిబియాని అంతర్యుద్ధంలోకి నెట్టాయి. తిరుగుబాటుదారులకు మద్దతుగా జోక్యం చేసుకొని లిబియాను విమానాలు ఎగరకూడని ప్రాంతంగా ప్రకటించినది ఐక్యరాజ్య సమితి. తిరుగుబాటుదారులపై ప్రభుత్వం విమాన దాడులకు పాల్పడకుండా ఇది నిరోధిస్తుంది. విమానాల నిషేధ ప్రాంతం లిబియా. అయినప్పటికీ ప్రభుత్వం వైమానిక దాడులు కొనసాగించడంతో ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు ప్రభుత్వ స్థావరాలపై సంయుక్త వైమానిక దాడులు నిర్వహించాయి. గడాఫీ పాలనని కూలదోసి అంతిమంగా లిబియా ప్రజలు విజయం సాధించారు. గడాఫీ పాలన కూలిపోయాక జరిగిన ఎన్నికల్లో 100 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. ఇందులో 200 ప్రతినిధుల్ని ప్రజలు ఎన్నుకున్నారు. 2012 నవంబర్ 14న లిబియాలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. లిబియాలో తాత్కాలిక రాజ్యాంగాన్ని కూడా ఏర్పరచుకున్నారు. స్వయం ప్రతిపత్తి. ఒక దేశం లేదా ప్రాంతం లేదా సంస్థ తనను తాను స్వతంత్రంగా నిర్వహించుకునే స్వేచ్ఛ స్వయం ప్రతిపత్తి. మయన్మార్ లేదా బర్మా. ఉమ్మడి సరిహద్దు. భారత్, మయన్మార్లకి ఉమ్మడి సరిహద్దు ఉంది. మయన్మార్ భారత్ లాగానే బ్రిటిష్ వలస ప్రాంతం. బర్మా ప్రధాన సరఫరాదారుగా టేకు కలప, ఆహార ధాన్యాలు, ఖనిజాలు, విలువైన రాళ్ళు. సో బర్మా ప్రధాన సరఫరాదారుగా ఉంది. ఇవన్నింటినీ కూడా సరఫరా చేస్తుంది. భారత్కి స్వాతంత్ర్యం వచ్చిన 5 నెలలకి మయన్మార్ స్వాతంత్ర్యం పొందింది. భారత్ లాగానే మయన్మార్ పార్లమెంట్ని 2 సభలతో ఏర్పాటు చేసుకున్నారు.
1951, 56, 60లలో వివిధ రాజకీయ పార్టీలు పోటీ చేసిన ఎన్నికలు ఇక్కడ జరిగాయి మయన్మార్లో. ఆ సమయంలో మయన్మార్లో సరైన నాయకత్వంలో పనిచేసే రాజకీయ పార్టీ ఏదీ కూడా లేదు. బర్మా అనేక చిన్న రాష్ట్రాలు, భాష, జాతి మూలాల రీత్యా భిన్నమైన ప్రాంతాలుండేవి. అంగ్ సాన్ బర్మన్ జాతి నాయకుడు. ప్రస్తుత అధికార పక్ష నేత అయిన అంగ్ సాన్ సూకీకి తండ్రి అంగ్ సాన్. 1947లో బర్మా దేశానికి స్వాతంత్రాన్ని సాధించినది అంగ్ సాన్ ఒప్పందం. ప్రజాస్వామిక ప్రక్రియలో అల్పసంఖ్యాకుల్ని కలుపుకునేలా, వివిధ జాతులకు తమ హక్కులు, స్వయం నిర్ణయ హక్కుల్ని ఇచ్చేలా వివిధ అల్పసంఖ్యాక బృందాల నాయకులతో అంగ్ సాన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అయితే కొంతకాలానికే అంగ్ సాన్ని చంపేశారు. బర్మా సైన్యం మెల్లగా వివిధ జాతుల ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతూ సైనిక బలంతో పాలనని చేజిక్కించుకోసాగింది. ఆయుధాల్ని చేపట్టడం. మయన్మార్ జాతి నుండి తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి అనేక జాతులు ఆయుధాల్ని చేపట్టాయి. వారు స్వయం ప్రతిపత్తి, జాతుల హక్కులు, అందరినీ కలుపుకునే ప్రజాస్వామ్యాన్ని కోరసాగారు. ఈ జాతులు జనరల్ నెవిన్ సైన్యాధిపతి. జాతుల మధ్య ఘర్షణలు తీవ్ర సంక్లిష్ట రూపం దాల్చడంతో 1962లో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసిన తిరుగుబాటులో సైన్యాధిపతి అయిన జనరల్ నెవిన్ దేశ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. నెవిన్ ప్రయత్నాలు. అన్ని పరిశ్రమలు, ఖనిజ వనరుల్ని జాతీయం చేయడానికి ప్రయత్నించాడు. ఉచిత ప్రజా వైద్య సేవలు, విద్యా వ్యవస్థని ఏర్పాటు చేశారు. 1962-65 మధ్య వడ్డీ వ్యాపారం, భూస్వాములకు వ్యతిరేకంగా అనేక చట్టాలు చేశారు. ఈ చట్టాలు భూమి ఆస్తులకు సంబంధించి రైతాంగ హక్కుల్ని కాపాడడానికి ఉద్దేశించినవి. ఇందులో భాగంగా పేద రైతాంగానికి ప్రయోజనం కలిగేలా భూమిపై కౌలుని నిషేధిస్తూ చట్టాల్ని చేశారు. అప్పటి నుండి దేశాన్ని సైన్యాధిపతులు పాలిస్తున్నారు. తాము సోషలిస్టు విధానాల్ని అనుసరిస్తున్నామని ఈ పాలకులు పేర్కొన్నారు. దీనివల్ల దేశ ప్రధాన వనరులన్నీ కూడా సైన్యాధిపతుల చేతుల్లోకి వెళ్ళాయి. లిబియాలో సైనిక పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు దారితీసింది. దీనికి విరుద్ధంగా మయన్మార్లో ఎలాంటి అభివృద్ధి జరగక పేద దేశంగానే ఉండిపోయింది. రైతాంగం తమ పిల్లల్ని సైన్యానికి అమ్ముకోవాల్సి వచ్చేది. పేద ప్రజలు బానిసల మాదిరి గనుల్లో పనిచేయాల్సి వచ్చేది. మయన్మార్ని పాలించిన సైన్యాధిపతులు మానవ హక్కుల్ని ఉల్లంఘించారని, పౌరుల్ని బలవంతంగా స్థాన చలనానికి గురిచేశారని, పిల్లలతో సహా ప్రజలతో బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకున్నారని అనేక తీవ్ర ఆరోపణల్ని ఎదుర్కొన్నారు. విద్యార్థులు సైనిక పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల్లో ప్రముఖ పాత్రని పోషించారు. ఇలాంటి అన్ని నిరసనల్ని సైన్యం అణచేసింది. 1988 సైనిక పాలనకు వ్యతిరేకంగా జరిగిన పెద్ద నిరసనని వేలాది మంది ప్రజల్ని చంపి క్రూరంగా అణచివేశారు. కొత్త సైనిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తామన్న వాగ్దానంతో ఆ తర్వాత సంవత్సరంలో అంటే 1989లో కొత్త సైనిక సంఘం అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ సమయంలోనే మయన్మార్లో సంస్కరణల కోసం అంగ్ సాన్ సూకీ పోరాటం మొదలుపెట్టింది. అంగ్ సాన్ సూకీ మయన్మార్లో ప్రజాస్వామ్యం నెలకొల్పడానికి జరుగుతున్న పోరాటాలు, నిరసనలకు ఆనాటి నుండి కేంద్ర బిందువుగా ఉంది. 1989లో అధికారంలో ఉన్న ప్రభుత్వం బర్మా పేరుని మయన్మార్గా మార్చింది. 1990లో మయన్మార్ పాలకులు ఎన్నికలు ప్రకటించారు. ఎన్ఎల్డి అంటే నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. అంగ్ సాన్ సూకీ జైల్లో ఉండగానే ఆమె నాయకత్వం వహించిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి అనే ఒక కొత్త పార్టీ ఈ ఎన్నికల్లో 80% సీట్లు పొందింది 1990లో జరిగిన ఎన్నికల్లో. అయితే అంగ్ సాన్ సూకీని విడుదల చేయడానికి కానీ, అధికారాన్ని అప్పగించడానికి కానీ సైన్యం సిద్ధంగా లేదు. ఆమెని గృహ నిర్బంధంలోనే కొనసాగించారు. ఆమె ఇంట్లోనే ఆమెను బందీగా ఉంచారు. భర్త అంత్యక్రియలో పాల్గొనడానికి కానీ, తన 2 కొడుకుల్ని కలవడానికి కానీ ఆమెకు అనుమతిని ఇవ్వలేదు. ఆర్థిక దిగ్బంధం ద్వారా కూడా అంతర్జాతీయంగా ఒత్తిడి పెడుతున్నారు. మయన్మార్కి ఇతర దేశాలకి మధ్య వాణిజ్యాన్ని నిషేధించారు. దీనివల్ల మయన్మార్ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. పాలకుల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆర్థిక దిగ్బంధాన్ని ఉపయోగిస్తున్నారు. పౌర హక్కులు విస్తరింపజేయాలని, ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నెలకొల్పాలని చాలా ఏళ్ల నుండి సైనిక ప్రభుత్వంపై ప్రపంచ దేశాల ఒత్తిడి పెరగసాగింది. మయన్మార్లో మార్పు. 2008 నుండి మయన్మార్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రెఫరెండం. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ప్రజల అభిప్రాయ సేకరణ రెఫరెండంని నిర్వహించారు. ప్రజాస్వామిక గణతంత్రం లేదా రిపబ్లిక్ ఆఫ్ డెమోక్రసీ. దేశం పేరుని ప్రజాస్వామిక గణతంత్రంగా మార్చారు. కానీ ప్రభుత్వం కొంతవరకు ఎన్నికల ద్వారా, కొంతవరకు సైన్యం నియమించిన వ్యక్తుల ద్వారా ఏర్పడేది.
2010లో ఐక్యరాజ్య సమితి పరిశీలనలో ఎన్నికలు జరిగాయి. ఆంగ్ సాన్ సూకీని ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. ఎన్నికలయ్యాకే ఆమెని గృహ నిర్బంధం నుండి విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి ఆమె పార్టీ తిరస్కరించింది. ఫలితంగా సైన్యం మద్దతు ఉన్న కేంద్ర సంఘీభావ అభివృద్ధి పార్టీ లేదా యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ అధిక శాతం సీట్లని గెలుచుకుంది. యుఎస్డిపి అంటే యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ 2010 ఎన్నికల్లో అధిక శాతం సీట్లను గెలుచుకున్న పార్టీ యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ. ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. థేన్ సెయిన్ సైనిక ప్రభుత్వాన్ని రద్దుపరిచి ఆ దేశ అధ్యక్షుడు అయ్యాడు. ప్రపంచ దేశాల ఒత్తిళ్ల మేరకు ప్రజాస్వామ్యం దిశగా కొన్ని సంస్కరణల్ని చేపట్టి 2015లో ఎన్నికలు జరిపారు. 2015 ఎన్నికల్లో ఎన్ఎల్డి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ విజయం సాధించింది. థేన్ సెయిన్ ఆధ్వర్యంలో యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీపై ఎన్ఎల్డి విజయకేతనం ఎగరవేసింది. 485 సీట్లకు గాను 392 స్థానాల్ని ఎన్ఎల్డి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ సాధించింది. ప్రజాస్వామ్య దిశగా అడుగులు వేస్తోంది ప్రస్తుతం మయన్మార్. ప్రజాస్వామ్యం నియంతృత్వాల్లోని కొన్ని అంశాలు. గడాఫీ ఆర్సీసీ ప్రజలందరి మౌలిక అవసరాల్ని తీర్చే సంక్షేమ రాజ్యం కోసం కృషి చేశారు. విద్య ఉద్యోగాల ద్వారా తమ జీవితాల్ని మెరుగుపరుచుకునే అవకాశం ప్రజలందరికీ ఉంది. మయన్మార్ సైన్యం కొన్ని సంస్కరణలు సంక్షేమ చర్యలతో మొదలుపెట్టింది. తర్వాత సైన్యం ఆధిపత్యాన్ని నియంత్రణను పెంచుకోవడానికి మాత్రమే కృషి చేసింది మయన్మార్ సైన్యం. వనరుల్ని ఈ సైన్యం కొల్లగొట్టసాగింది. ప్రజలు తీవ్ర పేదరికంలోకి నెట్టబడ్డారు. అయితే రెండు దేశాల్ని సైన్యం నుండి ప్రధాన మద్దతు పొందిన వ్యక్తులు పాలించారు. లిబియా మరియు మయన్మార్లని స్వేచ్ఛాయుత ఎన్నికలకి రాజకీయ పార్టీల కార్యకలాపాలకి వాళ్ళు అవకాశమే ఇవ్వలేదు. ఎన్నికైన ప్రతినిధుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వలేదు. భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాలుగా ఏర్పడే స్వేచ్ఛ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేసే స్వేచ్ఛ ఈ రెండు దేశాలు ఇవ్వలేదు. మయన్మార్ తన ప్రస్థానాన్ని ప్రజాస్వామిక దేశంగా మొదలుపెట్టి సైనిక పాలనలోకి మారింది. లిబియా రాచరికాన్ని వదిలించుకొని సైనిక పాలనతో అంతం అయింది. రెండు దేశాల్లో ప్రజాస్వామ్యం విలసిల్లడానికి అనువైన పరిస్థితులు లేవు. లిబియా మరియు మయన్మార్లలో రాజకీయంగా, జాతుల పరంగా ఈ రెండు దేశాలు తీవ్ర విభజనకు లోనే అందరినీ కలుపుకునే రాజకీయ ఒప్పందానికి రావడం కష్టతరం అయింది. ప్రజాస్వామ్య ప్రగతి 17వ శతాబ్దం ఇంగ్లాండ్లో ఆధునిక ప్రజాస్వామ్యానికి బీజం పడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక ఆదర్శాలకు అనుగుణంగా క్రమంగా రాజకీయ వ్యవస్థలు మార్పు చెందుతున్నాయి. 18-19 శతాబ్దాల్లో యూరప్, అమెరికాలో పెను విప్లవాలకు లోనయ్యాయి. పారిశ్రామికీకరణ, వలసవాదాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య భావనకు అనుకూలించే పరిస్థితులు కల్పించాయి. పారిశ్రామికీకరణ మరియు వలసవాదాలు, విద్యావంతులైన మధ్యతరగతి పలు దేశాల్లో ప్రజాస్వామ్య భావనలతో స్ఫూర్తి పొందిన విద్యావంతులైన మధ్యతరగతి ఏర్పడింది. 20వ శతాబ్దం ఆసియా, ఆఫ్రికాల్లో స్వతంత్ర దేశాల్ని నిర్మించుకోవడానికి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ప్రజాస్వామ్యం ఒక నినాదంగా మారింది. భారత్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా వంటివి ఈ ప్రక్రియలకు ఉదాహరణ. చాలా దేశాలు స్వాతంత్ర్యం పొంది సుస్థిర ప్రజాస్వామ్యాల్ని ఏర్పరచుకున్నాయి. అయితే కొన్ని దేశాలు, ఉదాహరణకి మయన్మార్ లేదా పాకిస్తాన్ లాంటివి ఈ ప్రయత్నంలో విఫలం అయ్యాయి. కొన్ని దేశాల్లో సైనిక నియంతృత్వాలు ఏర్పడ్డాయి. పాకిస్తాన్ లాంటి దేశాల్లో సైనిక నియంతృత్వం, ప్రజాస్వామిక పాలన ఒకదాని తర్వాత ఒకటి ఆవృతమవుతున్నాయి. అంటే ఒకసారి సైనిక పాలన, ఒకసారి ప్రజాస్వామిక పాలన, మళ్ళీ సైనిక పాలన, మళ్ళీ ప్రజాస్వామిక పాలన. సైనిక నియంతృత్వం ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ప్రజలు ఉద్యమాలు చేపడుతున్నారు. ఉదాహరణకి లిబియా, బర్మా లాంటి దేశాల్లో ఇలాంటి మార్పులు ప్రారంభమయ్యాయి. కమ్యూనిస్ట్ వ్యవస్థ 20వ శతాబ్దంలో ఏర్పడ్డ మరో రాజకీయ వ్యవస్థ. ఇంగ్లాండ్లో మాదిరి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దేశాన్ని నియంత్రించడంలో ధనిక పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడుతుందని, పేద శ్రామిక ప్రజల నిజమైన ప్రయోజనాలకి ప్రాతినిధ్యం వహించడం లేదని కమ్యూనిస్టులు విశ్వసించారు. సో ఇంగ్లాండ్లో మాదిరి పార్లమెంట్ ప్రజాస్వామ్యం అనేది దేశాన్ని నియంత్రించడంలో ధనిక పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడుతుందని, పేద శ్రామిక ప్రజల యొక్క నిజమైన ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించలేదని కమ్యూనిస్టులు విశ్వసించారు. శ్రామిక వర్గ నియంతృత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే కార్మికుల ప్రయోజనాల్ని కాపాడగలమని వాళ్ళు నమ్మారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థలు 1917 తర్వాత ఏర్పడ్డాయి. 1917 తర్వాత ఏర్పడినది యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, USSR. 1945లో తూర్పు యూరప్,
1949లో చైనా, 1960ల తర్వాత వియత్నాం, క్యూబా ఈ దేశాల్లో రాజకీయ వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఈ దేశాలన్నీ కూడా సోషలిస్టు ఆర్థిక విధానాల్ని అనుసరించాయి. భూములు, కర్మాగారాలు అన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఈ దేశాల్లో అందరికీ విద్య, ఆరోగ్యం, ఉపాధి అందించారు. ఒక మేరకు సమానత్వాన్ని సాధించారు. అయితే ఈ దేశాలు పలు పార్టీల ఎన్నికలకు అవకాశం ఇవ్వలేదు. సాధారణంగా అనేక దశాబ్దాల పాటు ఒకే పార్టీ దేశాన్ని పాలించింది. పత్రికలు ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే సంఘాలని స్వేచ్ఛగా ఏర్పడనివ్వలేదు. ప్రభుత్వ విధానాల బహిరంగ విమర్శని, ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నాల్ని అనుమతించలేదు. పేదల నిజమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నామని చెప్పినా అంతిమంగా అవి ప్రజల యొక్క స్వేచ్ఛని అణిచివేశాయి. 1991లో అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల మాదిరి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల్ని కోరుకోవడం వల్ల సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయింది. సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్నవి రష్యా, యుక్రెయిన్ లేదా ఉక్రెయిన్ మరియు ఎస్తోనియా. తూర్పు యూరప్ దేశాలు పోలాండ్, హంగరీ ఇలాంటి దేశాల్లో కమ్యూనిస్ట్ పాలనకు తెరదించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాల్ని నెలకొల్పారు. కొన్ని దేశాలు సైనిక నియంతృత్వంలోకి వెళ్ళగా కొన్ని జాతుల కలహాలతో అల్లకల్లోలం అయ్యాయి. నెక్స్ట్, ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన. ప్రజాస్వామ్యం ప్రజల నుండి అధికారం పొంది దానికి జవాబుదారీగా ఉండేదే ప్రజాస్వామ్యం. లిబియా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలు ఉన్నా అవి సొంత నిర్ణయాల్ని తీసుకోలేవు. ఆర్సీసీ ఆదేశాల్ని అమలు చేయాలి. ఆర్సీసీ ఇతరులెవ్వరికీ కూడా జవాబుదారీ కాదు. ఆర్సీసీ అంటే రివాల్యూషనరీ కమాండ్ కౌన్సిల్. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యంలో ప్రతినిధుల్ని కొంత నిర్ణీత కాలానికి ఎన్నుకుంటారు. వివిధ రకాలుగా వీరు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ప్రజాప్రతినిధులు. శాసనసభలు మొదటగా ప్రజలు ఎన్నుకున్న శాసనసభల్లో ప్రభుత్వ పక్ష ప్రతినిధులు తమ పనిని వివరించాలి. పనుల ప్రణాళికల్ని శాసనసభలు ఆమోదించాలి. ప్రభుత్వం చేసిన పనికి సంబంధించిన సమాచారాన్ని ఏ పౌరుడైనా అడగవచ్చు. సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజల పాలన అంటే వయోజనులైన అందరూ అని అర్థం. ఈ భావన ఏర్పడడానికి చాలా కాలం పట్టింది. ఓటు హక్కు మొదట్లో ఆస్తి ఉన్న కొందరు పురుషులకు మాత్రమే ఉండేది. క్రమేపీ కొన్ని దేశాల్లో ఈ హక్కుని పేద ప్రజలకు కల్పించారు. తర్వాత ఓటు హక్కు మహిళలకు లభించింది. చివరికి అన్ని మతాలు, జాతుల వాళ్లకు లభించింది. 1920 శ్వేతజాతి మహిళలకు 1920 నుండి మాత్రమే అమెరికా ఓటు హక్కును ఇచ్చింది. 1965లో నల్లజాతీయులైన పౌరుల ఓటు హక్కుపై వివక్షతను 1965లో తొలగించింది అమెరికా. న్యూజిలాండ్ అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించిన దేశాల్లో మొదటిది న్యూజిలాండ్. 1893లో న్యూజిలాండ్లో అందరికీ ఓటు హక్కు లభించింది. దీన్ని సాధించడంలో మహిళలు, నల్లజాతీయులు ఉద్యమం చేపట్టారు. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, సోవియట్ రష్యా సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం. 1917లోని విప్లవం తర్వాత అందరికీ ఓటు హక్కు లభించింది. సో గుర్తుపెట్టుకోండి, అన్ని వర్గాల ప్రజలకి ఓటు హక్కు కల్పించిన దేశాల్లో మొదటిది న్యూజిలాండ్ కాగా, సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా సోవియట్ రష్యా. సో ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు అన్నప్పుడు న్యూజిలాండ్ అవుతుంది. తొలి పెద్ద దేశం అన్నప్పుడు సోవియట్ రష్యా అవుతుంది. అయితే ఈనాటికి కొన్ని దేశాలు కొన్ని సమూహాల పట్ల వివక్షతని చూపే చట్టాల్ని చేస్తున్నాయి. ఎస్తోనియా తన పౌరసత్వ చట్టాలు రూపొందించుకున్న విధానం వల్ల రష్యాకి చెందిన అల్పసంఖ్యాక ప్రజలకు ఇక్కడ ఓటు హక్కు లభించడం చాలా కష్టం అయింది. ఫిజీ దేశంలోని ఎన్నికల విధానం భారతీయ ఫిజియన్ ఓటు కంటే స్థానిక ఫిజియన్ ఓటుకి విలువ ఎక్కువ. 2013 నుండి మాత్రమే సమాన విలువతో ఎన్నికలు జరుగుతున్నాయి ఫిజీలో. ప్రజాస్వామ్యం, రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవడం అనే మౌలిక సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు భారత రాజ్యాంగం 21 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కుని కల్పించింది. మౌలిక రాజ్యాంగంలో ఓటింగ్ వయస్సు 21 సంవత్సరాలుగా ఉండేది. 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988లో చేసిన 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వయో పరిమితిని 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. ఈ సవరణ అమల్లోకి వచ్చింది మాత్రం మార్చి 28, 1989. సో చట్టం అన్నప్పుడు 1988, అమల్లోకి వచ్చింది అన్నప్పుడు మార్చి 28, 1989 అనే ఇయర్ గుర్తుపెట్టుకోండి. జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న జరుపుకుంటాం.
ఈనాటికి అనేక దేశాలు ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారికి ఓటు హక్కు ఇవ్వడం లేదు. ఆయా దేశాలు వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తున్నారు. ఉదాహరణకి అమెరికాకి వెళ్ళిన దక్షిణ అమెరికా ప్రజల పరిస్థితి, లేదా ఫ్రాన్స్ లేదా జర్మనీకి వెళ్ళిన టర్కిష్ ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రజాస్వామ్యం ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయడంలో, వాటిని అమలు చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలి. 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 40% పైగా ప్రజలు తమ ఓటు హక్కుని ఉపయోగించుకోలేదు. పౌర హక్కులు తెలుసుకోవడానికి, చర్చించడానికి, స్వతంత్ర అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి, వాటిని వ్యక్తపరచడానికి సంఘాలుగా ఏర్పడి తమ భావాల అమలుకు పోరాడడానికి పౌరులకు స్వేచ్ఛ ఉన్నప్పుడే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములు అవుతారు. రష్యా సార్వజనీన ఓటు హక్కు, నిర్ణీత కాలానికి ఎన్నికలు ఉన్నప్పటికీ రష్యా ప్రజలకి పైన పేర్కొన్న చాలా హక్కులు లేవు. అందుకే 60 సంవత్సరాల పాటు అక్కడ ఒకే పార్టీ పాలన ఉంది. ప్రజాస్వామ్యానికి సమానత్వం అవసరం. రాజకీయ సమానత్వం ప్రభావం చూపాలంటే సామాజిక, ఆర్థిక హోదాల్లో సైతం సమానత్వం ఉండాలి. అమెరికా ఇలాంటి అనేక దేశాల్లో అనేక ప్రసార సాధనాలు ధనిక కార్పొరేట్ సంస్థలు లేదా కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. వీరు ప్రజాభిప్రాయాన్ని తప్పుదారి పట్టిస్తారు లేదా ప్రభావితం చేస్తారు. సో ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో ఆదాయ అసమానతలు. సో ఇవి టెట్లో అంతా అడగరు. సో అనేక దేశాల ప్రభుత్వాలు ధనికులకు అనుకూలంగా, పేదల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే విధానాలను అనుసరిస్తుంటాయి. కావున రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక, ఆర్థిక సమానత్వం ఉంటే తప్ప నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించలేం. మెక్సికో 1930లో స్వాతంత్ర్యానంతరం తమ దేశ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తోంది. ప్రీవియస్ బిట్ ఇది. ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి మెక్సికో ఎన్నికల్ని నిర్వహిస్తోంది. మెక్సికో ఎన్నడూ కూడా సైనిక లేదా నియంత పాలనలో లేదు. కానీ 2000 సంవత్సరం వరకు పిఆర్ఐ అనే ఒక్క పార్టీనే ప్రతి ఎన్నికల్లో విజయం సాధించింది. పిఆర్ఐ అంటే ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఫుల్ ఫామ్ పిఆర్ఐ, ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ. ఎన్నికల్లో గెలవడానికి ఈ పార్టీ అనేక అక్రమ పద్ధతులకు పాల్పడేది. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు పిఆర్ఐ, ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీకి ఓటు వేయమని తల్లిదండ్రుల్ని బలవంతం చేసేవారు. జింబాబ్వే, జాను పిఎఫ్, రాబర్ట్ ముగాబే. జింబాబ్వే అల్పసంఖ్యాక శ్వేత జాతీయుల పాలన నుండి 1980లో జింబాబ్వే స్వాతంత్రం పొందింది. అప్పటి నుండి దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నేతృత్వం వహించిన పార్టీనే దేశాన్ని పాలిస్తోంది. జాను పిఎఫ్ అంటే జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ ప్యాట్రియాటిక్ ఫ్రంట్. ప్యాట్రియాటిక్ అంటే దేశభక్తి, పాట్రియాటిజం అంటే. జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ ప్యాట్రియాటిక్ ఫ్రంట్ జాను పిఎఫ్ అంటే. రాబర్ట్ ముగాబే జాను పిఎఫ్ పార్టీ నాయకుడు. జింబాబ్వే స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి అధ్యక్షుడిగా ఉన్నాడు. ముగాబేకి ఎంతో ప్రజాదరణ ఉన్నా కూడా ఎన్నికల్లో ఎన్నో అక్రమ పద్ధతులకు పాల్పడతాడు. జింబాబ్వే రాజ్యాంగం అధ్యక్ష అధికారాల్ని పెంచుతూ ఎవ్వరికీ జవాబుదారీ కాకుండా చేస్తూ దేశ రాజ్యాంగాన్ని పలుమార్లు మార్చినది రాబర్ట్ ముగాబే. జింబాబ్వేలో వేధింపులు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు ఇక్కడ వేధింపులకు గురవుతారు. వాళ్ళ సమావేశాల్ని భంగపరుస్తారు. జింబాబ్వేలో అధ్యక్షుడిని విమర్శించడానికి పరిమితుల్ని విధిస్తూ ఒక చట్టం కూడా ఉంది. జింబాబ్వేలో మీడియా, టెలివిజన్, రేడియోలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. జింబాబ్వేలో అధికారంలో ఉన్న పార్టీ కథనాలనే ఇవి ప్రసారం చేస్తాయి. చైనా జాతీయ ప్రజా కాంగ్రెస్ లేదా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనేది చైనా దేశం యొక్క పార్లమెంట్ పేరు. ఎన్నికలు. చైనాలో దేశ పార్లమెంట్ని ఎన్నుకోవడానికి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. జాతీయ ప్రజా కాంగ్రెస్ అధికారం. దేశాధ్యక్షుడిని నియమించే అధికారం ఉంటుంది. దీనికోసం చైనా మొత్తం నుండి 3000 సభ్యుల్ని ఎన్నుకుంటారు. జాతీయ ప్రజా కాంగ్రెస్కి ఈ అధికారం ఉంటుంది. కొంతమంది సభ్యుల్ని సైన్యం ఎన్నుకుంటుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆమోదాన్ని అభ్యర్థి పొందాలి. 2002-3లో జరిగిన ఎన్నికల్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ లేదా దానితో ఒప్పందం కుదుర్చుకున్న 8 చిన్న పార్టీల సభ్యుల్నే పోటీకి అనుమతించారు. కమ్యూనిస్ట్ పార్టీనే ప్రతిసారి ప్రభుత్వ ఏర్పాటు చేస్తుంది. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత ఎన్నికలు కావాలి. రష్యా, మయన్మార్, లిబియా ఇలాంటి అనేక దేశాల్లో 1 లేదా 2 పార్టీల్ని మాత్రమే పోటీ చేయడానికి అనుమతిస్తారు. ఈ క్రింది వాటిలో ఏ దేశాల్లో 1 లేదా 2 పార్టీల్ని మాత్రమే పోటీ చేయడానికి అనుమతిస్తారు అని ఇచ్చి ఒక ఆప్షన్ వదిలేస్తారు. సో వీటిలో కాకుండా వేరేది ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. రష్యా, మయన్మార్, లిబియాలో 1 లేదా 2 పార్టీల్ని మాత్రమే పోటీ చేయడానికి అనుమతిస్తారు.
ఈ పార్టీలకు ఓటు వేయడం మినహాయించి ప్రజలకు మరొక అవకాశం లేదు. ప్రజాస్వామ్యానికి చట్టాన్ని, అల్పసంఖ్యాకుల అభిప్రాయాన్ని గౌరవించడం కావాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చట్టాన్ని గౌరవించాలి. చట్టాల్లో పేర్కొన్నట్టు న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడాన్ని అనుమతించాలి. ప్రజాస్వామ్యం అధిక సంఖ్య ప్రజల వాదం వర్సెస్ అందరినీ కలుపుకొని వెళ్ళడం. మనం అధిక సంఖ్యాకుల నిర్ణయాన్ని అనుసరిస్తున్నాం. అందుకే ఓటింగ్ నిర్వహించినప్పుడు ఎక్కువ మంది సమర్థించిన అభిప్రాయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ఎక్కువ మంది మద్దతు ఇచ్చిన దాన్ని అనుసరించే విధానంతో అల్ప సంఖ్యాక వర్గాలు దూరం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ కలుపుకుని వెళ్లే విధానాన్ని అనుసరించాలి. బెల్జియం యూరప్ ఖండంలో ఒక చిన్న దేశం. ఫ్లెమిష్ ప్రాంతం మరియు డచ్ భాష. బెల్జియం జనాభాలో 59% మంది ఫ్లెమిష్ ప్రాంతానికి చెందిన డచ్ భాషని మాట్లాడే ప్రజలు ఉన్నారు. వలోనియా ప్రాంతం ఫ్రెంచ్ భాష. 40% మంది బెల్జియంలో, 40% మంది వలోనియా లేదా వల్లోన్ ప్రాంతానికి చెందిన ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు ఉన్నారు. జర్మన్ భాష మిగిలిన 1%. సో 59% బెల్జియంలో ఫ్లెమిష్ ప్రాంతానికి చెందిన డచ్ మాట్లాడే ప్రజలు ఉన్నారు. 40% వల్లోన్ ప్రాంతానికి చెందిన ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు ఉన్నారు. సో ఆ మిగిలిన 1% జర్మన్ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. బ్రసెల్స్ బెల్జియం రాజధాని. ఇక్కడ 80% ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు, 20% డచ్ మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు ధనికులు, శక్తిమంతులుగా ఉన్నారు. డచ్ మాట్లాడే ప్రజలకు ఇది కంటగింపుగా ఉండేది. 1950-60ల మధ్య 1950-60లలో డచ్ మాట్లాడే మరియు ఫ్రెంచ్ మాట్లాడే ప్రజల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. 1950-60లలో రాజధాని బ్రసెల్స్లో ఈ ఘర్షణ వాతావరణం మరీ ఎక్కువగా ఉంది. సో బ్రసెల్స్లో 80% ఫ్రెంచ్, 20% డచ్ మాట్లాడేవారు ఉన్నారు. సో దేశ జనాభాలో చూసుకుంటే డచ్ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, 59% మంది. ఫ్రెంచ్ మాట్లాడేవారు 40% మంది ఉన్నారు. బట్ బ్రసెల్స్లో మాత్రం 80% మంది ఫ్రెంచ్, 20% మంది డచ్ వాళ్ళు ఉన్నారు మాట్లాడేవారు. అయితే తక్కువగా ఉన్న ధనికులు, శక్తిమంతులుగా ఉన్నది ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు. సో వీళ్ళు 80% ఉన్నారు. అందువల్ల ఇక్కడ డచ్ మాట్లాడే, ఫ్రెంచ్ మాట్లాడే ప్రజల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు తక్కువగా ఉన్నా వాళ్ళు ధనికులు, శక్తిమంతులుగా ఉండడం వల్ల డచ్ మాట్లాడే ప్రజలకు కంటగింపుగా ఉండేది దేశంలో. అలాంటిది బ్రసెల్స్లో వీళ్ళు 80% మంది ఉన్నారు. అందువల్ల సో ఘర్షణపూరిత వాతావరణం అనేది ఎక్కువగా ఉండేది రాజధాని బ్రసెల్స్లో. దేశం మొత్తం మీద డచ్ మాట్లాడేవారు ఎక్కువ ఉన్నా బ్రసెల్స్ ప్రాంతంలో వాళ్ళు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. డచ్ మాట్లాడే ప్రజలు బ్రసెల్స్ ప్రాంతంలో అల్పసంఖ్యాకులు. శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉన్న ద్వీపదేశం. శ్రీలంకలో వివిధ రకాల ప్రజలున్నారు. సింహళం భాష మాట్లాడేవారు 74% కాగా తమిళం మాట్లాడేవారు 18%. సింహళం మాట్లాడేవారిలో అధిక శాతం బౌద్ధ మతస్థులు. తమిళం మాట్లాడేవారిలో హిందువులు, ముస్లింలు ఉన్నారు. శ్రీలంకలో అధిక సంఖ్యాకుల వాదం. 1948లో శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చాక సింహళ నాయకులు తమకు ఉన్న అధిక సంఖ్య రీత్యా ప్రభుత్వంపై ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నించారు. ఫలితంగా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం సింహళీయుల ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి అధిక శాతం ప్రజల వాదాన్ని అమలు చేయసాగింది. అధికార భాష శ్రీలంకలో సింహళం. తమిళాన్ని పట్టించుకోకుండా సింహళ భాష ఒక్కదాన్నే అధికార భాషగా చేశారు. ఉద్యోగాలకు సింహళ దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇచ్చే విధానాల్ని ప్రభుత్వాలు అనుసరించాయి. కొత్త రాజ్యాంగం ప్రకారం బౌద్ధ మతానికి ప్రభుత్వ మద్దతు ప్రాపకం లభించాయి. ఎందుకంటే బౌద్ధ మతాన్ని సింహళీయులు అనుసరిస్తారు శ్రీలంకలో అధికంగా ఉన్నవారు. ఒకటొకటిగా చేపట్టిన ఈ చర్యల వల్ల శ్రీలంక తమిళుల్లో తాము వేరు అనే భావం ఏర్పడింది. ఫలితంగా క్రమేపీ సింహళీయుల తమిళ ప్రజల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సమాన స్థాయి కోసం శ్రీలంక తమిళులు రాజకీయ పార్టీల ద్వారా పోరాటాలు చేపట్టారు. తమిళులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కోరిక పలుమార్లు తిరస్కరించబడింది. స్వతంత్ర తమిళ ఈలం రాష్ట్రం 1980 నాటికి శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాలతో కూడిన స్వతంత్ర తమిళ ఈలం కోరుతూ అనేక పార్టీలు, సంస్థలు ఏర్పడ్డాయి. రెండు వర్గాల ప్రజల మధ్య అపనమ్మకం కారణంగా ఘర్షణలు తీవ్రమయ్యాయి, విస్తరించాయి. ఎల్టీటీఈ అనేది తీవ్రవాద సంస్థ. ఎల్టీటీఈ తమిళులు నివసిస్తున్న కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర పాలన నెలకొల్పడంతో ఇది అంతర్గత పౌర యుద్ధంగా మారింది. ఎల్టీటీఈ అనేది లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం. శ్రీలంక సైన్యం ఈ ఎల్టీటీఈని ఓడించింది. తమిళ ప్రజల్ని వేలాది సంఖ్యలో చంపేసి నిర్వాసితుల్ని చేసి శ్రీలంక సైన్యం ఆ ప్రాంతాలపై నియంత్రణని సాధించింది.
ఎన్నో కుటుంబాలు దేశాన్ని వదిలి కాందిశీకులుగా మారాయి. మరెన్నో కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయాయి. పౌర యుద్ధానికి ముందు ఆర్థిక అభివృద్ధి, విద్య, ఆరోగ్యం లాంటి వాటిల్లో శ్రీలంక చెప్పుకోదగిన ప్రగతి సాధించింది. కానీ అంతర్గత యుద్ధం కారణంగా దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనం ఎంతగానో కుంటుబడింది. బెల్జియంలో అందరినీ కలుపుకుని వెళ్లే విధానాన్ని అనుసరించారు. బెల్జియం నాయకులు భిన్న విధానాన్ని అనుసరించారు. ప్రాంతీయ భేదాల్ని, సాంస్కృతిక వైవిధ్యతని వారు గుర్తించారు. 1970-93 మధ్య రాజ్యాంగాన్ని 4 సార్లు మార్చారు. బెల్జియంలో ఒకే దేశంలో అన్ని రకాల ప్రజలు కలిసి జీవించడానికి అనువైన పరిస్థితుల్ని కల్పించడానికి బెల్జియం దేశ రాజ్యాంగాన్ని 4 సార్లు మార్చారు. బెల్జియం చేసుకున్న ఏర్పాట్లు చాలా సృజనాత్మకంగా ఇతర దేశాల ఏర్పాట్లకు భిన్నంగా ఉన్నాయి. బెల్జియం అనుసరించిన విధానంలోని కొన్ని అంశాలు: రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో డచ్, ఫ్రెంచ్ మాట్లాడే మంత్రులు సమాన సంఖ్యలో ఉండాలి. కొన్ని ప్రత్యేకమైన చట్టాలకు ప్రతి భాషా సమూహంలోని అధిక శాతం సభ్యుల మద్దతు ఉండాలి. అంటే ఏ ఒక్క సమూహం కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ అధికారాల్లో చాలా వాటిని దేశంలోని 2 ప్రాంతాల రాష్ట్ర ప్రభుత్వాలకు వికేంద్రీకరించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయవు. బ్రసెల్స్కి ప్రత్యేక ప్రభుత్వం ఉంది. ఇందులో 2 సమూహాలకు సమాన ప్రాతినిధ్యం ఉంది. డచ్ మాట్లాడే ప్రజలు కేంద్ర ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించడంతో ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు బ్రసెల్స్ ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా 3వ ప్రభుత్వం కూడా ఉంది. ఈ ప్రజా ప్రభుత్వాన్ని వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నప్పటికీ ఒక భాషకు చెందిన డచ్, ఫ్రెంచ్, జర్మన్ ప్రజలు ఎన్నుకుంటారు. సంస్కృతికి, విద్యకు, భాషకి సంబంధించిన అంశాలపై ఈ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఈ 3వ ప్రభుత్వానికి. బెల్జియం నమూనా చాలా సంక్లిష్టంగా ఉన్న ఈ ఏర్పాట్లు 2 ప్రధాన వర్గాల మధ్య అంతర్యుద్ధాన్ని, భాషా ప్రాతిపదికగా దేశం చీలిపోవడాన్ని నివారించాయి. యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్లో ఉంది. యూరప్లోని అనేక దేశాలు యూరోపియన్ యూనియన్గా ఏర్పడ్డప్పుడు దీనికి ప్రధాన కార్యస్థలంగా బ్రసెల్స్ని ఎంచుకున్నాయి. న్యాయంగా వ్యవహరిస్తుందన్న నమ్మకాన్ని బెల్జియంపై ఇది ఉంచినట్లు అయింది. బెల్జియం అనుసరించిన విధానానికి ఇదే గొప్ప గుర్తింపు. బెల్జియం, శ్రీలంకలో 2 కూడా ప్రజాస్వామిక దేశాలే అయినా అధికారాన్ని పంచుకోవడంలో 2 దేశాలు కూడా భిన్న మార్గాన్ని అవలంబించాయి. వివిధ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు, భావనల్ని మన్నించినప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని బెల్జియం నాయకులు గుర్తించారు. ఈ అవగాహన కారణంగా అధికారాన్ని పంచుకోవడానికి అందరికీ ఆమోదమైన ఏర్పాట్లను చేసుకున్నారు. శ్రీలంక ఇందుకు భిన్నంగా ఉంది. అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు అధికారం పంచుకోవడానికి ఇష్టపడక తమ ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నించినప్పుడు దేశ సమైక్యత దెబ్బతింటుందని, అంతర్యుద్ధాలు, పౌర యుద్ధాల కారణంగా దేశం వందల సంవత్సరాలు వెనుకబడుతుందని శ్రీలంక నిరూపించింది. పౌరుల గౌరవం, స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది. గౌరవం, స్వేచ్ఛల పట్ల నిబద్ధత. సో నెక్స్ట్, మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న సూత్రాల ఆధారంగా సమాజం ఉండాలని రాజ్యాంగం ఆశించింది. పీఠికకు విరుద్ధంగా ఉన్న చట్టాల్ని కొట్టేస్తారు. వ్యక్తుల హేతుబద్ధ కోరికలు హక్కులు అవుతాయి. ఈ కోరికలకు చట్టం నుండి రక్షణ ఉంటుంది. ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకులకే కాకుండా అల్ప సంఖ్యాకులకు కూడా రక్షణ కల్పిస్తుంది. వ్యక్తికి మౌలికమైన కొన్ని హక్కులు ఉన్నాయి. వీటికి రాజ్యాంగంలో ప్రత్యేక స్థానాన్నిచ్చారు. ఈ హక్కుల్ని ప్రాథమిక హక్కులు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రజాస్వామిక దేశాలు కూడా ఈ హక్కులని ప్రకటించాయి. వీటిని ఐక్యరాజ్య సమితి విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనగా క్రోడీకరించింది. ఈ ప్రకటనపై అనేక ఆధునిక దేశాలు సంతకం చేసి మౌలిక మానవ హక్కుల్ని తాము కూడా కాపాడతామని పేర్కొన్నాయి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కుల్ని పేర్కొన్నారు. అణచివేతకు పాల్పడే ప్రభుత్వాల నుండి ప్రజలకు ఈ ప్రాథమిక హక్కులు రక్షణ కల్పిస్తాయి. ఇవి ఉల్లంఘించబడినప్పుడు ఏ వ్యక్తి అయినా న్యాయం కోసం నేరుగా హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ ఆశ్రయించవచ్చు. రాజ్యాంగ హక్కుల్ని కాపాడడానికి, అమలయ్యేలా చూడ్డానికి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసే అధికారాన్నే రిట్ అని అంటారు. ఇది న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు. సో ఇంటర్ ప్లేలిస్ట్లో నేను ప్రాథమిక హక్కుల గురించి వీడియో ఉంది, చూడండి. ఇంటర్ కంటెంట్ అని ఉంటుంది. సో ఈ రిట్ల గురించి కానీ ప్రాథమిక హక్కుల గురించి నేను ఆ వీడియో చేశాను. సో ఖచ్చితంగా అందులో నుంచి క్వశ్చన్ వస్తుంది. ఏదైనా ప్రాథమిక హక్కు ఉల్లంఘించినప్పుడు న్యాయస్థానం తనంతట తాను సుమోటోగా విచారణ చేపట్టవచ్చు, ఆదేశాల్ని జారీ చేయవచ్చు. సమానత్వపు హక్కు. భారత రాజ్యాంగం
సమానత్వానికి హక్కు ఇస్తుంది. ఇందులోని ముఖ్యమైన హక్కులు: చట్ట రక్షణలో సమానత్వం. ప్రభుత్వం ఏ వ్యక్తికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టాల రక్షణలో సమానత్వాన్ని తిరస్కరించకూడదు అని పేర్కొంటుంది. దీని అర్థం చట్టాలు అందరికీ ఆ వ్యక్తి ఆదాయం, హోదా, నేపథ్యం లాంటి వాటితో సంబంధం లేకుండా వర్తిస్తాయి. దీన్నే సమన్యాయ పాలన అంటారు. ప్రధానమంత్రిని కూడా న్యాయస్థానంలో విచారించవచ్చు. ఆధునిక రాజ్యంలో ప్రభుత్వ కార్యనిర్వాహక విభాగానికి విస్తృతమైన అధికారాలున్నాయి. సామాజిక సమానత్వం. మతం, జాతి, కులం, వర్గం, లింగం, జన్మస్థానం లాంటి వాటి ఆధారంగా ప్రభుత్వం పౌరుల పట్ల వివక్షత చూపకూడదు. ఈ హక్కుని అమలు చేసేటప్పుడు ఇచ్చిన 2 మినహాయింపులు: 1 మహిళలు, పిల్లలకు ప్రయోజనం జరిగేలా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయడం. 2 షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ తరగతుల ప్రగతికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేయవచ్చు. ఈ హక్కుని కాపాడడానికి పౌర వ్యవహారాలకు సంబంధించిన ఆస్తి చట్టాల వంటి వాటిని మార్చి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో మహిళల్ని సమిష్టి వారసులుగా చేశారు. సామాజిక సమానత్వం కోసం రాజ్యాంగం వివక్షతను తొలగించడానికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, విద్యాసంస్థల్లో రిజర్వేషన్కి అవకాశం కల్పిస్తోంది. నెక్స్ట్, అవకాశాల్లో సమానత్వం. ప్రభుత్వంలో నియామకాలకు లేదా ఉపాధికి సంబంధించిన విషయాల్లో పౌరులందరికీ రాజ్యాంగం సమాన అవకాశానికి హామీ ఇస్తోంది. కేవలం మతం, జాతి, కులం, లింగ, వారసత్వం, జన్మస్థానం, నివాస స్థానం కారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు కాకూడదు, వివక్షతకు గురి కాకూడదు. మినహాయింపు: ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం లేదని భావించే వెనుకబడ్డ పౌరులకు అనుకూలంగా కొన్ని ఉద్యోగాల్ని ప్రభుత్వం రిజర్వ్ చేయొచ్చు. అంటే సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి, సాధికారీకరణకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకి కొన్ని ఉద్యోగాల్ని రిజర్వ్ చేయొచ్చు. అస్పృశ్యత నిషేధం. ఏ రూపంలోనైనా అంటరానితనాన్ని రాజ్యాంగం నిర్ద్వందంగా రద్దుపరిచింది. ఎవరైనా అస్పృశ్యత పాటిస్తే అది నేరం అవుతుంది. చట్టరీత్యా శిక్షార్హులు అవుతారు. ఒక వ్యక్తిని ఒక ప్రార్థనా స్థలంలోకి ప్రవేశించనివ్వకపోయినా, చెరువు, బావి నుండి నీళ్లు తీసుకొనివ్వకపోయినా ఆ వ్యక్తులకు పౌర హక్కుల రక్షణ చట్టం శిక్షను పేర్కొంది. బిరుదుల రద్దు. రాచరిక వర్గాన్ని, బూర్జువాల్ని ఇష్టమొచ్చినట్లు అసమానంగా విభజించడాన్ని తొలగిస్తూ భారత ప్రభుత్వం ఎలాంటి బిరుదులు ఇవ్వకుండా రాజ్యాంగం నిషేధించింది. రావు బహదూర్, ఖాన్ బహదూర్ పేర్లతో భారత్లో ఒక రాచరిక వర్గాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసింది. ఈ బిరుదుల్ని సైతం రాజ్యాంగం నిషేధించింది. అయితే భారతదేశ పౌరులు సైనిక, పౌర పథకాల్ని పొందొచ్చు. భారతరత్న, పరమవీర చక్ర, పద్మ విభూషణ్ లాంటి పథకాల్ని పొందిన వారు వాటిని బిరుదుగా ఉపయోగించుకోకూడదు. కాబట్టి ఇవి రాజ్యాంగ నిషేధ పరిధిలోకి రావు. స్వాతంత్రపు హక్కు ఈ క్రింది 6 స్వేచ్ఛలకి హామీనిస్తోంది. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలుగా, సభలుగా ఏర్పడే హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కు, భారత్లో ఎక్కడైనా నివసించడానికి, స్థిరపడడానికి హక్కు, ఏ వృత్తి అయినా, ఉపాధి, వాణిజ్యం, వ్యాపారమైనా చేపట్టే హక్కు. సో ఇవన్నీ స్వాతంత్రపు హక్కు ఇస్తోంది. సో వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ. దీనివల్ల వ్యక్తులకు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి వివిధ రూపాల ద్వారా తమ అభిప్రాయాల్ని వ్యక్తపరచవచ్చు. అయితే ఈ రకమైన హక్కు పరిమితమైన హక్కు. శాంతి భద్రతలు, ప్రభుత్వం భద్రత, నైతికత, ప్రజాహితం లాంటి కారణాలతో ఈ హక్కుని పరిమితం చేయొచ్చు. ఉదాహరణకి ప్రజాహితం, మర్యాద, నైతికతల దృష్ట్యా సినిమాలు సెన్సార్ బోర్డు ద్వారా సమీక్షించబడతాయి. వాక్ స్వాతంత్ర్యం ఇతరుల్ని దూషించేదిగా, అనైతికమైందిగా, చట్టవిరుద్ధమైందిగా ఉండకూడదు. ఇతరుల్ని రెచ్చగొట్టకుండా లేదా ప్రభుత్వంపై తిరుగుబాటుని ప్రేరేపించకుండా ప్రజల్ని నిషేధించే చట్టాలు ఉన్నాయి. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు. శాంతి భద్రతల దృష్ట్యా, దేశ సార్వభౌముకత, సమగ్రతల దృష్ట్యా ఈ హక్కుపై ప్రభుత్వం కొన్ని పరిమితుల్ని విధించవచ్చు. అనేక కారణాలతో సమావేశమయ్యే హక్కు ప్రజలకుంది. శాంతియుత ప్రదర్శనలు, బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అయితే ఈ హక్కుపై కొన్ని పరిమితులు ఉన్నాయి. సంఘాలుగా, సభలుగా ఏర్పడే హక్కు. సో వీటిపై కూడా ప్రభుత్వం పరిమితులు విధించవచ్చు. ప్రజలు సాంస్కృతిక సంఘాలుగా, వ్యాపార సంఘాలుగా, కార్మిక సంఘాలుగా ఏర్పడవచ్చు. ప్రజా ప్రయోజనాల స్వేచ్ఛగా సంచరించే హక్కు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ హక్కుపై కూడా కొన్ని పరిమితుల్ని విధించవచ్చు. ఉదాహరణకి అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి
ప్రయాణాలపై పరిమితుల్ని విధించవచ్చు. భారతదేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిరపడడానికి హక్కు. సాధారణ ప్రజానీక ప్రయోజనాల దృష్ట్యా లేదా షెడ్యూల్డ్ తెగల దృష్ట్యా ఈ హక్కుపై ప్రభుత్వం కొన్ని పరిమితుల్ని విధించవచ్చు. ఆదివాసీ, గిరిజన ప్రజలు దోపిడీకి, బలప్రయోగానికి గురి కాకుండా రక్షించడానికి కొన్ని పరిమితుల్ని విధించారు. ఏ వృత్తి అయినా, ఉపాధి, వాణిజ్యం, వ్యాపారమైనా చేపట్టే హక్కు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ హక్కుపై ప్రభుత్వం పరిమితుల్ని విధించవచ్చు. ఉదాహరణకి అనైతిక, ప్రమాదకర వ్యాపారం చేపట్టే హక్కు వ్యక్తులకు లేదు. ఈ 6 హక్కులపై రాజ్యాంగం కొన్ని పరిమితుల్ని విధిస్తుంది. అత్యవసర స్థితి ప్రకటించినప్పుడు ఈ 6 స్వేచ్ఛలు కూడా తాత్కాలికంగా రద్దవుతాయి లేదా కొన్ని పరిమితులు విధించబడతాయి. అయితే జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛల్ని తాత్కాలికంగా కూడా రద్దు చేయడానికి లేదు. జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో భాగంగా నేరానికి శిక్ష విషయంలో రక్షణకు హామీ ఇస్తోంది. దీని అర్థం దేశంలో ఆ సమయానికి అమల్లో ఉన్న చట్టం సూచించిన శిక్షకు మించి వేయడానికి లేదు. చట్టం ద్వారా తప్ప ఏ వ్యక్తి జీవితానికి, వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు. దీని అర్థం ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు మాత్రమే అతని జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు పరిమితం చేయబడతాయి. 2002లో జీవించే హక్కులో విద్యా హక్కు కూడా భాగమైంది. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయస్సు పిల్లలకి ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యని కల్పించాలి. దీని ప్రకారం అవసరమయ్యే పాఠశాలల్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. పిల్లలు క్రమం తప్పక బడికి హాజరయ్యేలా చూసే బాధ్యత తల్లిదండ్రులది. సాధారణ పరిస్థితుల్లో అరెస్ట్ అయిన వ్యక్తి హక్కుల్ని జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కుల్లో పేర్కొన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా ఎవరిని అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ అయితే ఆ వ్యక్తి తాను ఎంచుకున్న లాయర్ ద్వారా వాదించే హక్కు ఉంటుంది అరెస్ట్ అయిన వ్యక్తికి. పీడనాన్ని నిరోధించే హక్కు. ఈ హక్కు కింద అన్ని రకాల బలవంతపు చాకిరీలు నిషేధింపబడ్డాయి. సో ఈ పాయింట్ వచ్చింది డైరెక్ట్గా ప్రీవియస్ స్టేట్లో. ప్రస్తుతం ఒక భూస్వామి లేదా గుత్తేదారు వేతనం లేకుండా లేదా చాలా తక్కువ వేతనానికి బలవంతంగా ఎవరితోనైనా పని చేయిస్తుంటే అది దోపిడీకి గురి కాకుండా ఉండే ప్రాథమిక హక్కుకి ఉల్లంఘన అవుతుంది. సో ఇది ఏ హక్కు అని అడిగారు? పీడనాన్ని నిరోధించే హక్కు. కర్మాగారాల్లో బాలల్ని పనిలో పెట్టుకోవడం నిషేధం. 14 సంవత్సరాల్లోపు బాలల్ని కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకర పనుల్లో పెట్టుకోవడం నిషేధం అని రాజ్యాంగం పేర్కొంటుంది. మత స్వాతంత్రపు హక్కు. పౌరులందరూ తమ అంతరాత్మ ప్రకారం ఏ మతాన్నైనా అవలంబించే హక్కుని కలిగి ఉన్నారు. ఈ హక్కు ప్రకారం ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకోవచ్చు, ఏ మతాన్ని ఆచరించకుండా కూడా ఉండవచ్చు. భారత్లో లౌకికవాద స్ఫూర్తిని ఈ మత స్వాతంత్రపు హక్కు కాపాడుతుంది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఏ మతమూ లేదు, అన్ని మతాల్ని సమానంగా చూడాలి. భారతదేశం లౌకిక దేశం అని పీఠికలో పేర్కొన్నప్పుడు రాజ్యాంగం యొక్క ఉద్దేశం ఇదే. సాంస్కృతిక, విద్యా విషయక హక్కు. భాషాపరమైన, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకి తాము ఎంచుకున్న విద్యా సంబంధమైన సంస్థల్ని స్థాపించి నిర్వహించే హక్కుందని రాజ్యాంగం పేర్కొంది. అల్పసంఖ్యాక వర్గాల్ని సాధారణంగా మతపరం, భాషాపరం అనుకుంటారు. ఎక్కడ నివసిస్తున్నారు అన్న దాన్ని బట్టి అల్పసంఖ్యాకులా కాదా అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణలో తెలుగు మాట్లాడే ప్రజలు అధిక సంఖ్యాకులు, కానీ వెస్ట్ బెంగాల్లో వారు అల్పసంఖ్యాకులు అవుతారు. తమ సంస్కృతిని, భాషని కాపాడుకోవడానికి సంస్థల్ని ఏర్పాటు చేసి నిర్వహించే స్వేచ్ఛ వీళ్ళకుంటుంది. ఉదాహరణకి తెలంగాణలో కన్నడ మాట్లాడే ప్రజలు తమ భాష, సంస్కృతుల్ని కాపాడుకోవడానికి కన్నడ మాధ్యమంలో పాఠశాల నడపాలి అనుకుంటే దాన్ని అడ్డుకోవడానికి లేదు. ఇతర నియమాలన్నీ పూర్తి చేస్తే ఇలాంటి పాఠశాలల్ని ప్రభుత్వం గుర్తించి అందుకు నిధుల్ని కూడా సమకూర్చాలి. పైన చెప్పిన పాఠశాల ఒక ఎగ్జాంపుల్లో ఇచ్చారు. పాఠశాల అనేది తెలంగాణ రాష్ట్ర బోర్డుకి అనుసంధానం అయి బోర్డు నియమాల్ని పాటిస్తే ఇతర ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల మాదిరిగానే ఆ పాఠశాల కూడా ప్రభుత్వ నిధుల్ని పొందవచ్చు. ఇతర భాషలకు చెందిన పాఠశాలలు తెలంగాణ రాష్ట్ర బోర్డుకి అనుసంధానమై బోర్డు నియమాల్ని పాటిస్తే ఇతర ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల మాదిరిగానే ఆ పాఠశాల కూడా ప్రభుత్వ నిధుల్ని పొందొచ్చు. రాజ్యాంగ పరిహార హక్కు. తమ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు సమాజంలోని పేద, బలహీన వర్గాల ప్రజలు చాలా సందర్భాల్లో న్యాయస్థానానికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటారు. ఈ హక్కులు అందరికీ ఉండేలా చేయడానికి ప్రజా ప్రయోజన దావా,
పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PIL వేయడానికి ప్రజల్ని కోర్టులు ప్రోత్సహించాయి. ఒక ప్రజా బృందం హక్కులకు భంగం కలిగినప్పుడు అందులో ప్రతి ఒక్కరూ వేర్వేరుగా దావా వేయాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి అయినా లేదా సంస్థ అయినా ఈ ప్రజల తరపున ప్రభుత్వంపై దావా వేయవచ్చు. అందుకే ఇలాంటి దావాలని ప్రజా ప్రయోజన దావాలు అంటారు. పర్యావరణ అంశాలు, ప్రభుత్వాల పారదర్శకత, కారాగార వాసుల్ని చూస్తున్న తీరు లాంటివి ప్రజా ప్రయోజన దావా కింద చేపడుతున్నారు. ప్రాథమిక హక్కుల పరిధి, పార్లమెంట్ ద్వారా ప్రాథమిక హక్కుల్ని సవరించవచ్చు లేదా ఒక హక్కు యొక్క అర్థాన్ని విస్తృతపరుస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుల్ని ఇవ్వచ్చు. ఉదాహరణకి ఆహారానికి హక్కుని విస్తృతపరిచి జీవించే హక్కు నేపథ్యంలో చేర్చారు. ఇతర సంస్థలు హక్కులు, ఈ హక్కుల యొక్క మూలాలు ఇంగ్లాండ్లోని మ్యాగ్నా కార్టాలో, ఫ్రెంచ్ విప్లవంలో ఉన్నాయి. పురుషుల పౌరుల హక్కుల్ని ఇక్కడ ప్రకటించారు. ప్రపంచ యుద్ధాల తర్వాత ఇకపై పెద్ద యుద్ధాలు జరగకుండా చూడాలన్న ప్రధాన ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిని నెలకొల్పారు. ఐక్యరాజ్య సమితి 9 దేశాల బృందంతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. 30 అధికరణాలతో ఈ సంఘం మానవ హక్కుల ముసాయిదా ప్రతిని తయారు చేసింది. 1948లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం దీన్ని ఆమోదించడంతో విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనగా మారింది. ఈ ప్రకటనపై సంతకం చేసిన ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ కూడా ఈ హక్కుల్ని కాపాడాలి. వీటికి చట్టాలకున్న బలం లేదు, కానీ ఈ హక్కుల్ని ఉల్లంఘించడం అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యంగా ఉండదు. అనేక సందర్భాల్లో వీటిని ఉల్లంఘించిన దేశాలపై ఇతర దేశాలు కొన్ని ఆంక్షల్ని విధించవచ్చు. మానవ హక్కుల సంఘం ప్రజల మౌలిక మానవ హక్కుల్ని కాపాడడానికి ఐక్యరాజ్య సమితి కృషి చేస్తోంది. సభ్య దేశాల్ని కూడా అందుకు ప్రోత్సహిస్తోంది. 1993లో భారత ప్రభుత్వం మానవ హక్కుల్ని కాపాడడానికి ఒక చట్టం చేసింది. ఈ చట్టం కింద జాతీయ మానవ హక్కుల సంఘంని నెలకొల్పింది. పౌర న్యాయస్థానాలకు ఉండే అధికారం ఈ సంఘానికి దేశమంతటా ఉండేలా ఈ చట్టం వీలు కల్పించింది. హక్కుల ఉల్లంఘన జరిగే పరిస్థితులపై విచారణ, పర్యవేక్షణల కోసం ప్రభుత్వం ఇతర సంస్థల్ని కూడా నెలకొల్పింది. ఆ సంస్థలు జాతీయ మహిళా సంఘం, జాతీయ అల్పసంఖ్యాకుల సంఘం మరియు రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు. జాతీయ మానవ హక్కుల సంఘానికి తనంతట తాను విచారణ చేపట్టే అధికారం ఉంది, అంటే సుమోటోగా చేపట్టవచ్చు. సుమోటో అంటే ఏంటి అని కూడా ప్రీవియస్ బిట్ అడిగారు. విచారణ చేపట్టే అధికారం, తనంతట తాను విచారణ చేపట్టే అధికారం ఉండడం. లేదా బాధితుల తరపున ఏ వ్యక్తి అయినా ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టవచ్చు. మానవ హక్కుల ఉల్లంఘనకి సంబంధించి ఏ న్యాయస్థానంలోనైనా విచారణ జరుగుతున్నప్పుడు దాని అనుమతితో ఈ జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవచ్చు. మానవ హక్కుల రక్షణకు రాజ్యాంగం కింద దాని ద్వారా ఉన్న అంశాల్ని సమీక్షించి అవి మరింత మెరుగ్గా అమలు కావడానికి తీసుకోవాల్సిన చర్యల్ని ఈ సంఘం సిఫార్సు చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘాన్ని నెలకొల్పింది. అంతర్జాతీయ ఒప్పందాలని ఉల్లంఘనల్ని ఇది సమీక్షిస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘనకు కొన్ని ఉదాహరణలు: పోలీసుల వేధింపులు, ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేయడం, సమాచార హక్కు తిరస్కరించడం, అవినీతి, మహిళలు బాలబాలికల పట్ల లైంగిక వేధింపులు, అత్యాచారాలు, నేర విచారణలో ఆలస్యం, బాలిక శిశు హత్య, ప్రతిఫలం కోసం కిడ్నాపింగ్, మహిళలు, పిల్లలు, అట్టడుగు ప్రజల దారుణ జీవన పరిస్థితులు, కుటుంబంలో మహిళల పట్ల వివక్షత, ఇంటి పని చేసే వాళ్ళపై హింస, ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు ఉదాహరణలు. ఈ క్రింది వాటిలో మానవ హక్కుల ఉల్లంఘన కానిది ఏది? సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి, చూసుకోండి. వీటి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదుల్ని జాతీయ రాష్ట్రాల మానవ హక్కుల సంఘాలకు చేయొచ్చు. ప్రాథమిక విధులు ప్రతి ఒక్క భారత పౌరుని యొక్క విధులు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. జాతీయ గీతాన్ని కానీ జాతీయ జెండాని కానీ అవమానించకూడదు. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక విధులు అనేవి క్రింది వాటిలో ప్రాథమిక విధి కానిది అని చాలాసార్లు అడిగారు. సో చూద్దాం. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి, జాతీయ గీతాన్ని కానీ జాతీయ జెండాని కానీ అవమానించకూడదు, స్వాతంత్ర్యానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ ఉద్యమ ఉన్నత ఆదర్శాలని గౌరవించి అనుసరించాలి, భారత సార్వభౌమికత సమగ్రతల్ని కాపాడాలి, దేశ రక్షణకు బాధ్యత వహించాలి, వివిధ భాషలు మతాల ప్రజల మధ్య శాంతి సామరస్యాల్ని నెలకొల్పాలి, మహిళల గౌరవానికి భంగం కలిగించకూడదు, దేశ పర్యావరణ క్షీణతను నివారించి మెరుగుపరచాలి, మన దేశ ఉమ్మడి సంస్కృతి మహోన్నత వారసత్వ సంపదని గౌరవించి కాపాడాలి, శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, అన్వేషణ, సంస్కరణల దృక్పథాన్ని అలవర్చుకోవాలి, ప్రజా ఆస్తుల్ని కాపాడాలి, అన్ని రంగాల్లో అత్యున్నత శ్రేణిని అందుకోవడానికి కృషి చేయాలి, పిల్లల్ని విద్యావంతులుగా చేయాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.